హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మీ శాలిని. ఈరోజు మన కిచెన్లో ఫుల్ టేస్టీగా మేక కాల కూర రెసిపీని చూపించబోతున్నాను. ఎక్కువ కాల్షియం ఉన్న మేక కాలతో కర్రీని చేసుకొని తింటే చాలా చాలా మంచిది. ఈ కర్రీలోకి నంచుకొని తినడానికి రైస్లోకైనా, చపాతీలోకైనా, నాన్ రోటీలోకైనా ది బెస్ట్గా ఉంటుంది. బోన్స్ స్ట్రాంగ్ లేదనుకునే వాళ్ళు కూడా ఈ రెసిపీ ది బెస్ట్గా ఉంటుంది. మేక కాళ్ళ మీద డస్ట్ అండ్ స్మెల్ పోవడానికి బాగా వాష్ చేసుకోవాలి. ఆ స్మెల్ అండ్ డస్ట్ వెళ్ళేంత వరకు వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఒక బొగోన్లోకి 3-4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన వాటర్ వేడైన తర్వాత మేక కాలని వేసుకోవాలి. అన్ని ఒకేసారి వేయొద్దు, మెల్లమెల్లగా వేసుకోవాలి. ఆయిల్ తేలేంత వరకు ఉడకపెట్టుకోవాలి. నేను మాత్రం ఆయిల్ వేయలేదు, అందులో నుంచే ఆయిల్ వస్తుంది కాబట్టి. చూస్తున్నారా ఆయిల్ ఎంత వచ్చిందో? ఆయిల్ వేయకముందే లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటే ఏంటంటే లోపటి నుంచి ఉడుకుతుంది. అదే హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఏంటంటే ముక్క అనేది ఉడకకుండా ఉంటుంది. ఇంకా లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఇంకా బయటికి రావాలి కాబట్టి లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. చూసారా, చెప్పని ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ రావాలని చెప్పని ఎక్స్ట్రా ఆయిల్ వచ్చింది. ఎంత ఆయిల్ వచ్చింది చూడండి మీరే. మేక కాలం నుంచి ఎలా వచ్చిందో ఆయిల్ చూసారా. బాగా మసిలిన తర్వాత ఆయిల్ తేలిన తర్వాత కలర్ ఎలా చేంజ్ అవుతుందో మీరే చూడండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 4-5 ఆనియన్స్ తీసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తీసుకోవాలి. కొత్తిమీర తీసుకోవాలి. పుదీనా తీసుకోవాలి. కలమాకు తీసుకోవాలి. నేను ముందుగానే కొబ్బరి పేస్ట్ అనేది చేసి పెట్టుకున్నాను. 2 నిమ్మకాయలు తీసుకోవాలి. జీలకర్ర, ధనియాల పౌడర్. ఫస్ట్ ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సాజీరా వేసుకోవాలి. సాజీరా వేడైనాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం వేసుకున్న తర్వాత చిన్న మంట పెట్టుకొని వేయించుకోవాలి. నార్మల్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత కొత్తిమీర, కలమాకు వేసుకోవాలి. కొత్తిమీర, కలమాకు వేసుకున్న తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా, కలమాకు, కొత్తిమీర వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి ఒకసారి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ని ఇప్పుడు వేసుకోవాలి. మనం 1 కప్పు వాటర్ ని కూడా వేసుకోవాలి. మసాలా మొత్తం బాగా ఉడకపెట్టుకోవాలి. పెట్టిన కాలకూడలోకి ఇప్పుడు ఆ మసాలా మొత్తం వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బాగా మసాలా పెట్టాలి ఆయిల్ తేలేంత వరకు. ఆయిల్ తేలిన తర్వాత ఇందులోకి లెమన్ జ్యూస్ వేసుకోవాలి. రెసిపీ నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏదైనా రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి. ఆ రెసిపీని ట్రై చేస్తాను.